నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి 3 సంవత్సరాల బాలిక మృతి. ఆడుకుంటూ డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి. మున్సిపల్ అధికారుల తీరుపై కాలనీవాసుల ఆగ్రహం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కిలో గంజాయి పట్టివేత. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సిఐ స్టీఫెన్సన్. ఆర్మూర్ పట్టణంలో వివేకానంద స్వామి విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేత. డిసెంబర్ 1వ తేదీన మాలల సింహ గర్జన. అంబేద్కర్ చౌరస్తాలో హలో మాల చలో హైదరాబాద్ సింహ గర్జన పోస్టర్లు ఆవిష్కరణ. అమ్దాపూర్లో బాధితులకు ఎల్ఓసి అందజేసిన కాంగ్రెస్ నాయకులు. వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ట్యాబ్ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించినప్పటికీ ట్రాక్ షీట్లను తెప్పించుకోవడంలో ట్యాబ్ ఎంట్రీలు చేయడంలో జాప్యం జరుగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుండి ధాన్యం కొన్న 45 గంటల్లో వారి ఖాతాల్లో బిల్లులు చెల్లింపులు జరిగేలా చొరవ చూపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు ఆలస్యం వైఖరిని ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. బిల్లుల కోసం రైతులు నిరీక్షించే పరిస్థితి ఉత్పన్నం కాకుండా సత్వరమే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేలా పర్యవేక్షణ చేయాలని స్థానిక తహసీల్దార్కు బాధ్యతలు పురమాయించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల వివరాలను ఆరా తీసిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు తరలించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్ మిల్లుల వద్ద తరుగు పేరిట కోతలు విధించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వారు నష్టపోకుండా సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి 3 సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డు రామ్నగర్ కాలనీలో మున్సిపల్ డ్రైనేజీలో పడి బాలిక ధనశ్రీ మృతి చెందింది. ఇంటి ముందే ఆడుతూ పాడుతూ తిరగాల్సిన కూతురు డ్రైనేజీలో పడి శవంలా మారటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం 35వ వార్డులో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ప్రశాంత్ కూతురు 3 సంవత్సరాల ధనశ్రీ ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందే గల పెద్ద డ్రైనేజీలో పడి మురికి నీరు నోట్లోకి వెళ్లటంతో ప్రాణాలు కోల్పోయిందని, మున్సిపల్ అధికారులకు డ్రైనేజీ విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, పాప మృతికి మున్సిపల్ అధికారులే కారణమని ఆగ్రహించారు. మున్సిపల్ నిర్లక్ష్య వైఖరి కారణంగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని, పాప మృతి చెందిందని తెలిపారు. ఫండ్స్ వస్తలే అంటారు. ఫండ్స్ ఏం చేస్తున్నారు? ఇన్నేళ్ల నుంచి ఫండ్స్ ఏం చేస్తున్నారు? పిల్ల పడ్డది, ఇప్పుడు చనిపోయింది. వాళ్ళు ఇస్తారు, ప్రాణం పోయిందేస్తారా? ఇస్తారా? చేస్తారా? వాళ్ళు కూడా పడితే ఇప్పుడు మనము ట్యాక్స్ వేస్తే కవర్లు గిట్ల ఒక్కటి పడాయి. ఇంత చెత్త వస్తుందమ్మా, ఇంత చెత్త వస్తుంది. ఊరంతా చెత్త ఈటే వస్తుంది. ఎక్కడి నుంచి? వీరభద్ర గుడి నుంచి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏం చేపిస్తామన్నారు అయిపోయి. కమిషనర్ మేడం కూడా వచ్చి చూసింది, శైలజ మేడం ఉండే, ఆమె కూడా ఏం చేపిస్తా మేడం అన్న అయిపోయి అటే చేస్తా అన్నటోళ్ళు కానీ చేసేటోళ్ళు ఒక్కలేరు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల తనిఖీలో గంజాయిని పట్టుకున్నారు. నిందితుడిని ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ స్టీఫెన్సన్ మాట్లాడుతూ మామిడిపల్లి రహదారిపై తనిఖీలు చేపడుతుండగా పల్సర్ వాహనంపై సంచిలో కిలో 200 గ్రాముల గంజాయిని తరలిస్తున్న పెర్కెట్కు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వాహనం సెల్ ఫోన్ గంజాయి సీజ్ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. అక్రమంగా గంజాయి తరలించిన, గంజాయి సేవించిన వారిపై చర్యలు తప్పవని, యువకులు గంజాయి బారిన పడవద్దని సూచించారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ శాఖ ఎస్ఐ సిబ్బంది తదితరులు ఉన్నారు. మామిడిపల్లి చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో రూట్ వాచ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తి దగ్గర ఉన్న సంచిని తనిఖీ చేయగా ఎండు గంజాయి లభించింది. ఎండు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావా? నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడున్న
కొంతమంది వ్యక్తులకు విక్రయిస్తున్నానని తెలిపినాడు. తర్వాత దాని యొక్క వెయింగ్ మిషన్ లో వెయిట్ చెక్ చేయగా 1 కిలో 100 గ్రాములుగా ఉన్నది. తర్వాత కేసు రిజిస్టర్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరుగుతుంది. వహీద్ సన్ ఆఫ్ మహమూద్ రెసిడెన్స్ ఆఫ్ పెర్కిట్ ఆర్మూర్ బైక్ పల్సర్ బైక్, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. 1 kg 100 grams కూడా సీజ్ చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే సేవలు ఎనలేనివని ఎంజే ఆసుపత్రి అధినేత చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల చదువు కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. యువత జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. విద్య వస్తుంది కాబట్టి విద్యతో పదవులు వస్తున్నాయి, విద్యతో సమాజంలో విలువలు వస్తున్నాయి, విద్యలతో నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ ఆ కాలంలో గుర్తించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. నేను ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ మా చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెక్రటరీ విద్యాసాగర్, మరి అలాగే రాకేష్ చంద్ర గారు, మా కోర్ కమిటీ సభ్యులు రాజు, అశోక్, రమేష్, ఇంకా ఇతర మా ఎంజే సిబ్బందితో కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన చూసిన మార్గంలో ప్రయాణించడానికి మరి మేమంతా కూడా ముందుంటామని, ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో కూడా సమాజంలో మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించడంలో, మహిళలను అభివృద్ధి పదంలో తీసుకురావడంలో జ్యోతిరావు పూలే సూచించినటువంటి ఆశయాలను ముందు గుర్తుంచుకోవాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని యువకులు, పలువురు నాయకులు మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జస్సు అనిల్ కుమార్, సుంకరి రంగన్న మాట్లాడుతూ యువతకు ఆదర్శమైన స్వామి వివేకానంద విగ్రహం ఆర్మూర్లో లేకపోవడం బాధాకరమని, ఆర్మూర్ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని, అదేవిధంగా పార్టీలకు అతీతంగా నాయకులు, యువకులు, పట్టణ ప్రజలు వివేకానంద స్వామి విగ్రహ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఒక విగ్రహ ఏర్పాటుకై స్థల పరిశీలన చేసి మీకు మరి పర్మిషన్ ఇస్తామని వారు చెప్పడం జరిగింది. ఈరోజు చూసుకుంటా ఉంటే మరి నిజంగా ప్రాంతం మరి ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలు, మరి కళాశాలలు, హాస్టల్స్ ఉన్నటువంటి ప్రాంతం, మరి చాలా చక్కగా ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే అంగడ బజార్ దాదాపు వారానికి 15,000 నుంచి 20,000 మంది వచ్చిపోయేటువంటి పరిసర ప్రాంతం కాబట్టి మరి స్వామి వివేకానంద విగ్రహం పెట్టుకుంటే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆర్మూర్ పట్టణ ప్రజలంతా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్మూర్ పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఈ విగ్రహ ఏర్పాటులో భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుకుంటున్నాం. దేశాయి బీడీ కార్ఖానా ముందు ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. అంతేకాకుండా పట్టణంలో ప్రముఖంగా విద్యాలయాలు ఉన్నటువంటి స్థలంలోనే వివేకానంద విగ్రహం ఉంటేనే బాగుంటుంది ఆలోచన కూడా మనం చేయడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆర్మూర్ పట్టణం ఉన్నటువంటి మేధావులు, యువకులు, వ్యాపారస్తులు, డాక్టర్స్, కళాశాల యాజమాన్యాలు, పాఠశాల యాజమాన్యం అన్నీ కూడా అందరూ స్పందించి మాకు తగిన విధంగా సహకరిస్తే రాబోయేటువంటి జనవరి 12 వరకు ఈ యొక్క స్వామి వివేకానంద జయంతి వరకు మనం అందరం కూడా స్వామి వివేకానంద యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రధానంగా యువకులు ఉపయోగించుకొని మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సిపి ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం నిజామాబాద్ షీ టీం రక్షణ కల్పిస్తుందని, ఎటువంటి ఇబ్బంది ఉన్నా మహిళలు 100కి ఫోన్ చేయాలని తెలిపారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని, మంత్రతంత్రాలు పారద్రోలాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుందని, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నుష్రత్ జహాన్, కళా బృందం సభ్యులు, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
డిసెంబర్ 1వ తేదీన మాలల సింహ గర్జనను తెలంగాణ రాష్ట్ర మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ అంగారి ప్రదీప్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో హలో మాల చలో హైదరాబాద్ మాలల సింహ గర్జన పోస్టర్లను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్కు వ్యతిరేకంగా మాలలంతా ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాల కోసం మాలా మాదిగలను వేరు చేస్తున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే మాలల సింహ గర్జన కార్యక్రమంలో మాలలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి సత్తా చాటాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, మాల సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టుక నుంచి కూడా అబద్ధాల పుట్టుక. వాళ్ళు ఎక్కడ కూడా మాలల కంటే ఎక్కలేరు, మాలల కంటే మేము ఎక్కున్నాము, మాకు రిజర్వేషన్ ఎక్కగాల అని అంటున్నారు. కానీ ఉట్టి ఉదాహరణ ఆర్మూర్ డివిజనే తీసుకుంటే ఏ ఊర్లో అయినా కానీ మాలలే అధికంగా ఉన్నారు. ఇది మొదటి నుంచి ఒక ద్రోహ చింతనతో జరిగింది. మాదిగాలు చెప్పే తప్పుడు ఆరోపణలు మీరు విని ఏది జరిగినా కానీ రేపొచ్చే తడాకకు మాలల పౌరుషానికి మీరు బలియాక తప్పదని హెచ్చరిస్తూ, ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఇలా మాల జాతి అంతా కూడా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నటువంటి మనమందరం కూడా 10 లక్షల మందితో రేపు హైదరాబాద్ కు డిసెంబర్ 1న ఇంటికో మనిషి ఊరుకో బస్సు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఆర్మూర్ డివిజన్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవు, ఏ సంస్థలు లేవు. ఇలా మాల వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అంతా కూడా హైదరాబాద్ కు తరలాలని, తొవ్వ ఖర్చు భువ ఖర్చును స్వచ్ఛందంగా పెట్టుకొని మీరంతా కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి రాబోయే రోజుల్లో మాలల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసము పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్లపై ఏర్పాటు చేసిన షెడ్లను మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తొలగించారు. రోడ్లపై ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాల యాడ్స్ బోర్డులను మున్సిపల్ వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ రోడ్లను ఆక్రమించి షెడ్లు వేసిన రోడ్డుపై వ్యాపార సముదాయాల యాడ్స్ బోర్డులను ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామానికి చెందిన సాయమ్మ కుటుంబ సభ్యులకు 1,50,000 రూపాయలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ఎల్ఓసీలను అందజేయడం జరుగుతుందని, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆధ్వర్యంలో బాధితులకు ఎల్ఓసీని అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రాణం బాగాలేదని చెప్పి వచ్చిన దానికి అమ్మగారికి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయన్నా, మీరు చాలా పూర్వ గరీబ్ వాళ్ళమన్నా అని చెప్పినారు. దాని వల్ల అన్న స్పందించి 1,50,000 మీరు పని తీసుకొచ్చి జరిగింది. దీన్ని తీసుకొని ఆపరేషన్కి వెళ్తున్నారు. వినయన్నకు ధన్యవాదాలు. ఎల్ఓసి పేపర్ ఇవ్వడం జరిగింది. కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వల్ల 1,00,000 రూపాయలు అన్న వినయన్న ఇవ్వడం జరిగింది. ఎల్ఓసి పేపర్ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించడంతో పాటు ఉపాధి కల్పించాలని, పేదలకు భూమి, ఇల్లు ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ 5 డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వం స్పందించనట్లయితే రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కాన్సీరాం, మహేష్, కిషాన్, సాయిరాం, నితిన్, జయచంద్ర తదితరులు ఉన్నారు. అర్థం చేసుకోండి, మనకు కావలసినటువంటి ఈ వసతులను పక్కన పెట్టి, మన కనీస వసతులను, మనకు కావలసినటువంటి విషయాలను పక్కన పెట్టి, మనకు ఏవో పనికిరానటువంటి హామీలు ఇస్తూ, మనకు పనికిరానటువంటి ఆ యొక్క ప్రాజెక్టులను అదో ఇదో పేరు మీద మనల్ని మభ్య పెడుతూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యావంతులు, ఎంతోమంది మేధావులు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి. మనకు కావాల్సింది విద్య, వైద్యము, ఉపాధి, పని చేసుకోవడానికి. ఆయన ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు,
పని చేసుకోవడానికి ఒక ఎకరం భూమి ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. అప్పుడే మన రాష్ట్రము మనం అందరం కలిసి హాయిగా జీవిస్తామని చెప్పేసి మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. దయచేసి ఈ ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు పెట్టినటువంటి ఈ 5 డిమాండ్లను మీరు ఒక ప్రజాయుద్ధంగా తెలంగాణ రాష్ట్రం కొరకు ఎలాగైతే మనకు రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనకు ఉపాధి వస్తుంది, మనకు అన్నీ వస్తాయని ఎట్లయితే మనము పోరాటం చేసినామో ఇప్పుడు కూడా మనకు విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి వచ్చేటంత వరకు ఇది ప్రజా ఉద్యమంగా మనమందరం కలిసి పోరాటం చేసి ఈ 5 డిమాండ్లను మనం నెరవేర్చుకునే. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ నాయకులు వెంకటేష్ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల చదువు కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఆ రోజు స్వాతంత్రం కోసం మరి అనేక త్యాగాలు చేసినటువంటి ఈరోజు దేశంలో ఈరోజు ఒక మతం పేరుతోటి ఈ దేశాన్ని చీల్చే విధంగా మరి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదేనా మరి ఆయన యొక్క కళలు, ఆయన యొక్క ఆశయాన్ని అనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఐక్యం చేయడానికి సిపిఎం పార్టీగా మా వంతుగా మేము కృషి చేస్తాం. వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం, ఈ సమానత్వం కోసం, అట్లాగే లౌకిక తత్వాన్ని కాపాడటం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కలిసికట్టుగా రాబోయేటటువంటి రోజుల్లో మన ఈరోజు జ్యోతిబా పూలే యొక్క స్ఫూర్తితోటి మరింత పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కొక్కుల సాగర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ కార్యదర్శి సాగర్తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, ఎంజే ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. విద్యాసాగర్ అలాగే మా ప్రముఖ కోర్ కమిటీ సభ్యులు నాగరాజుల పుట్టినరోజు ఉన్న సందర్భంగా వారికి కూడా చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు. చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపడం సరికాదని బీజేపీ నాయకులు సుంకరి రంగన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారుల కోకలను తొలగించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంగన్న మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు పెద్ద పెద్ద వ్యాపారులను వదిలివేసి చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ వ్యాపార సముదాయాలను తొలగించడం సరికాదని ఇప్పటికైనా అధికారులు వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కులానికి చెందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా మరి వీక్లీ రోడ్డు స్ట్రీట్ వ్యాపారాల దగ్గర ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ పొట్ట కొట్టి మన పొట్ట నింపుకోవడం అనేది చాలా అడ్డగోలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు మున్సిపల్ సహకరించి మరి వారు ఏదైతే ఉన్నారో నిత్యం తైబజార్ రూపంలో డబ్బులు కూడా మున్సిపల్కు కడతా ఉన్నారు. మరి కట్టినటువంటి పరిస్థితుల్లో కూడా వీరందరినీ సతాయించడం సరికాదని చెప్పేసి ఆలోచిస్తూ మరి ఇకనైనా చిరు వ్యాపారులను ఎక్కడ కూడా సతాయించకుండా, వారి ఇబ్బంది పెట్టకుండా వారి వ్యాపారం కొనసాగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎర్గట్ల మండలం దోంచంద గ్రామంలోని గోనెరెడ్డి సంఘం వద్ద అయ్యప్ప స్వామివారి మహాపడిపూజ మహోత్సవం కన్నుల పండగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దోంచంద గ్రామంలోని అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ అత్యంత వైభవంగా దోంచంద గ్రామంలో ప్రతి ఏడాదిలాగే కన్నుల పండగగా అయ్యప్ప స్వామివారి మహాపడిపూజ అంగరంగ వైభవంగా జరగగా చుట్టుపక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. బైంస అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకులు మంత్రి సాయినాథ్ గురుస్వామి, సందీప్ స్వామి, గ్రామ పురోహితులు తిరునగర కృష్ణస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో వాసాల శంకర్ గురుస్వామి, ఏలూరి శ్రీనివాస్ గురుస్వామి, ఎర్ర శశేందర్ గురుస్వామి, నాగిరెడ్డి రవి గురుస్వామి, భట్టు గంగాధర్ గురుస్వామి, సోమిరెడ్డి శ్రీనివాస్ గురుస్వామి, నాగిరెడ్డి చంద్రశేఖర్ గురుస్వామి, బెజ్జంకి లింగారెడ్డి గురుస్వామి, తుర్క రాజేందర్ గురుస్వామి, నాగిరెడ్డి రాజేందర్ గురుస్వామి, నడిపోల లింగారెడ్డి గంటస్వామి, ఇప్ప ధర్మయ్య గంటస్వామి, ఇప్ప శ్రీనివాస్ కన్యస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు దోమచంద గ్రామం లోపల బడి పూజ అంటే మహాపడి స్వాములు అయ్యప్ప స్వాములందరూ కలిసి దోమచంద గ్రామ స్వాములందరూ కలిసి ఈ మహావైభవంగా పడుపు చెప్పించారు. ప్రతి సంవత్సరము ఇలాగే జరుగుతూ ఉంటుంది. కన్నుల పండుగ ఎంతో ఆనందంగా జరుగుతూ ఉంటుంది. వచ్చిన స్వాములకు నాన్ స్వాములకు కూడా భిక్ష కార్యక్రమం చేసి ఆ స్వాముల అభిషేకాలు, అర్చనలు, కుంకుమోత్సవాలు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన గురుస్వాములు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన స్వామి. ఇక్కడ స్వాముల కన్నా ఎక్కువ సివిల్ స్వాములే ఉన్నారు. మాత స్వాములు, సివిల్ భక్తులు. స్వామి ఇక్కడ ఏదైతే వీళ్ళు చేసే పడి పూజలు ఏది కూడా తక్కువ లేకుండా ప్రతి ఒక్కటి అనుకున్న దానికన్నా ఎక్కువనే చేసిండ్రు స్వామి వీళ్ళు. ఈరోజు కార్యక్రమంలో నగర సంకీర్తన, తరువాయి మన గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ పూజ, కుంకుమ అర్చన, అమ్మవారి పూజ, అయ్యప్ప స్వామి పూజ మరియు మెట్ల పూజ అభిషేకాలు చేయడం జరిగింది స్వామి. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్న బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలని అన్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపరచాలని, వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని, ఏ దశలోనూ ఆహారం కలుషితం కాకుండా అప్రమత్తతో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రతిరోజు భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాలు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. భోజనం వండిన తర్వాత కూడా విద్యార్థులకు వడ్డించడానికి ముందు రుచి చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసీ రకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే తహసీల్దార్ దృష్టికి తేవాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. సిరికొండ మండలంలోని వసతి గృహాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల, మహాత్మా జ్యోతిరావు పూలే మరియు మోడల్ పాఠశాలలను అదనపు కలెక్టర్ అంకిత్ తనిఖీ చేసి విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు భోజనాన్ని అందించాలని సూచించారు. వసతి గృహాలలో వంటగదిని, స్టోర్ రూమ్, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎంపీఓ తారాచంద్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి 3 సంవత్సరాల బాలిక మృతి. ఆడుకుంటూ డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి. మున్సిపల్ అధికారుల తీరుపై కాలనీవాసుల ఆగ్రహం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కిలో గంజాయి పట్టివేత. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సిఐ స్టీఫెన్సన్. ఆర్మూర్ పట్టణంలో వివేకానంద స్వామి విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేత. డిసెంబర్ 1వ తేదీన మాలల సింహ గర్జన. అంబేద్కర్ చౌరస్తాలో హలో మాల చలో హైదరాబాద్ సింహ గర్జన పోస్టర్లు ఆవిష్కరణ. అమ్దాపూర్లో బాధితులకు ఎల్ఓసి అందజేసిన కాంగ్రెస్ నాయకులు. వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.